తోడు నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. మనం కడప జిల్లా ప్రొద్దుటూరు గోవింద గోశాల నందు ఉన్నాము. ఈరోజు ఉగాది పర్వదినాన తెలుగువారి పండుగ, తొలి పండుగ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది, తొలి ఉగాది రావడము తెలుగు ప్రజలలో ఆనంద హేళి డోలాడుతున్నారు. ఈ గోవింద గోశాలకు ప్రజలు విచ్చేస్తూ భక్తులు వేలాది సంఖ్యలో విచ్చేయడం జరుగుతున్నది. అలాగే మా గోవింద గోశాల అధ్యక్షుడు వారు ఉన్నారు, వారి మాటల్లోనే విందాము. జై శ్రీరామ్ భక్త బృందం వారు, దశమందం బ్రదర్స్ వారు కూడా ఇక్కడ ఉన్నారు. శివశక్తి అధినేత కూడా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారి మాటలోనే విందాము. గోవింద గోశాలకు ప్రతి ఒక్కరూ హిందూ హైందవ సోదరులందరూ గోశాలకు విచ్చేసి ఆ గోవుల మాదలను ఆశీర్వాదం తీసుకోవాలని ఏకే టీవీ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. అలాగే మొట్టమొదటిసారిగా ఏకే టీవీ న్యూస్ ఛానల్ తరఫున ఉగాది పర్వదినాన శుభాకాంక్షలు తెలుపుతూ జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై భారత్ మాత. ఈరోజు గోవింద గోశాల మన ఉగాది పర్వదినాన ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. ఉదయం నుంచి 6 గంటల నుంచి ఉదయము ప్రజలు భక్తులు వేలాది మందిగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ఆవుకు గోమాతలకు పూజ పెట్టడము, పూజ చేసుకునే వాళ్ళు పూజ చేయడము, ఆవులకు తన వంతు ఆకుకూరలు, ఇట్లా ఫ్రూట్స్, వంకాయలు, బెండకాయలు ఇట్లా ఎవరు చేతికి తగినట్టు వాళ్ళు పెట్టడం, పూజ చేసుకోవడం చాలా వేల మంది జరగడం జరిగింది. ఈరోజు మా గోశాల సభ్యులం అందరం కలిసి ఈరోజు పూజ ఉగాది పర్వదినాన పూజా కార్యక్రమం జరిగింది. గోమాతలకు ఇట్లా తీపు పెట్టాలని మన కొత్త సంవత్సరం గోశాల పూజ కూడా జరిగింది. ఇప్పుడే ఆవులకు తీపి పదార్థం కూడా పెట్టడం జరిగింది. ఇట్లా జమ్మి చెట్టు కూడా ఉంది. ప్రజలు ప్రతి ఒక్కరూ వచ్చి ఇట్లా జమ్మి చెట్టు గోశాల లోపల పుట్ట కూడా ఉంది. ఈరోజు కూడా చాలామంది పుట్ట కూడా రావడం జరిగింది. ప్రతి వారము పుట్టకు రావడం జరిగింది. మన జమ్మి చెట్టు కూడా తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. మన గోమాతలు కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు గోమాత పూజ చేసుకోవచ్చు. ప్రజలకు అందుబాటులో పెట్టడం జరిగింది. నిన్న మటుకు చాలామందికి గోమయము, గోమూత్రం చాలామందికి కూడా నిన్న రావడం జరిగింది, తీసుకోవడము. మనము ఎవరి దగ్గర డబ్బులు అడిగేది ఉండదు. వాళ్ళకి శక్తి ఉన్నంత డబ్బులు ఉండిలో వేయచ్చు, లేదంటే ఏదైనా దాన కూడా తెచ్చి ఇవ్వచ్చు. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. తెలుగు ఇప్పుడు యానికాంచ పాపాన్ని జన్మాంత కృతాంచ తాని తాని ప్రణశంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపగమ్మహం పాపాత్మ పాపసంభాం ప్రాహ్యాంక వ్యాధేవ శరణాగతవచ్చల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన రక్ష రక్ష పరమేశ్వర సర్వం శ్రీ గోమాతార్పణ. जय श्री राम, जय श्री राम, जय गौ माता, जय गौ माता, बोलो भारत माता की. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం బల్లవరం గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడి సన్నిధాన వెలసినటువంటి శ్రీ గోవింద గోశాలలో ఇవాళ విశ్వావసు తెలుగు
సంవత్సర ఉగాది పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. అలాగే ఇవాళ ఉదయం నుంచి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ ఉన్నటువంటి గోవులకు, అలాగే ఇక్కడ వెలిసినటువంటి జమ్మి చెట్టుకు, అలాగే ఈ గోవింద గోశాలలో ఉన్నటువంటి నాగుల పుట్టకు, ఇలాగా చెప్పుకుంటూ పోతే మా గోశాలలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ గోవింద గోశాలకు వందలాదిగా భక్తులు వారి యొక్క భక్తిని చాటుకుంటూ నిత్యం అనునిత్యం మా గోవింద గోశాలను సందర్శిస్తూ ఆ యొక్క గోమాత యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భక్తాదులకు, అలాగే విశ్వమంతయు ఉన్నటువంటి తెలుగువారికి, నా మిత్రులకు, సోదరులకు, సోదరీమణులకు మా గోవింద గోశాల తరపున, దశమందం బ్రదర్స్ తరపున, శివశక్తి తరపున, అలాగే ప్రశాంత్, నాగరాజ్ శర్మ, హరికృష్ణ మా మిత్రబృందం తరపున ప్రతి ఒక్కరికి విశ్వావసు ఉగాది తెలుగు పర్వదిన శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాం. అలాగే మా గోవింద గోశాలలో ఇకపై మేము నూతనంగా ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఆ విషయాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ మేము చాలా ఆనందపడుతున్నాము. కారణం ఏంటంటే ఏ కార్యక్రమానికైనా అందరూ కలిస్తే ఐకమత్యమే మహాబలం అంటుంటారు. కాబట్టి మా గోవింద గోశాల ఈరోజు అభివృద్ధి చెందుతుంది అంటే అది కేవలం మేము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులమే కాదు, ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు ఎందరో శ్రేయోభిలాషులు ఉన్నారు. వారందరికీ ఈ సందర్భాన ఈ యొక్క ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మా గోవింద గోశాలలో ప్రతి పౌర్ణమి మాసములో ఉన్నటువంటి ప్రతి పౌర్ణమికి ఇక్కడ మేము ప్రత్యేకమైనటువంటి పూజలను ఏర్పాటు చేస్తున్నాం. ఆసక్తి గలవారు ఒకసారి మా గోవింద గోశాల అధ్యక్షులు, అలాగే దశమందం బ్రదర్స్, ఏకే టీవీ న్యూస్ ఛానల్ వారిని సంప్రదించవచ్చు. వాటికి సంబంధించినటువంటి విషయాలన్నిపై మీరెవరైనా పౌర్ణమి రోజున మన గోవింద గోశాలలో పూజా కార్యక్రమాలు నిర్వహింపదలుచుకున్నటువంటి వారు మమ్మల్ని సంప్రదించవలసిందిగా మేము కోరుచున్నాము. ఇక్కడ గోవులకు పూజ చేయడం జరుగుతుంది. అలాగే ఆకాశ దీపాన్ని కూడా ఇక్కడ మీ చేతుల మీదుగా వెలిగించడం జరుగుతుంది. అంతేకాకుండా పౌర్ణమి రోజున మీ పేరు పైన ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులకు సాయంత్రము 6 గంటల నుండి 8 గంటల లోపున ప్రసాద వితరణ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ 3 కార్యక్రమాలకు ఎవరైనా పాల్గొనదలిచిన వారు వెంటనే మమ్మల్ని సంప్రదించండి. శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇవాళ మన ప్రొద్దుటూరు పట్టణంలోని గోవింద గోశాలలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లేటువంటి ఏకే టీవీ న్యూస్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మా ఏకే టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున విశ్వావసు ఉగాది తెలుగు సంవత్సర పండుగ శుభాకాంక్షలను హృదయపూర్వకంగా మీ గో సంరక్షణ సేవకులం అందరం కూడా తెలియచేసుకుంటున్నాము. అలాగే అనునిత్యం ప్రజల యొక్క యోగక్షేమాలను, ప్రజల యొక్క సమస్యలను, పట్టణంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రజల చెంతకు తీసుకెళ్తూ ప్రజల యొక్క హృదయాలలో సముచితమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ఏకే టీవీ ప్రొపరేటర్ ఉదయగిరి శివరాం గారికి మా తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు మరి ఒకసారి మీకు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఒక్కరికి మేము హృదయపూర్వక తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇట్లు మీ దశమందం బ్రదర్స్. జై శ్రీరామ్. నోట్తో చెప్పు. జై గోమాత. అందరికీ ముందుగా ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు. అట్లాగే విశ్వావసు సంవత్సరం మనకి ఈ సంవత్సరం మొదలవుతుంది. అందరికి కూడా శుభం కలగాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మనము బొల్లవరం వెంకటేశ్వర స్వామి గోశాల ఇది. సో దీని వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే పొద్దుటూరులో ఉంటుంది.
సో ఇక్కడ గోవింద గోశాలలో చాలా చిన్న ఆవులు, పెద్ద ఆవులు, చాలా విశిష్టమైన ఆవులు కూడా చాలా ఉన్నాయి. అట్లాగే ఈ ప్రదేశం కూడా చాలా బాగా ఉంటుంది. ఇక్కడ మనకు శమీ వృక్షం, జమ్మి చెట్టు కూడా ఉంటుంది. సో దానికి కూడా ఇప్పుడు పూజలు అన్నీ చేశాము. ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి గోమాతలను దర్శించుకొని వాళ్ళకు చేతనైనంత ఏదైనా కానీ తీసుకొని వచ్చి కాయలు కావచ్చు, ధాన్యం కావచ్చు, అలాగే తౌడు కావచ్చు, ఆ రూపేణ అలాగే డబ్బు రూపేణ కూడా చాలామంది సహాయం చేస్తూ ఉన్నారు. మా విన్నపం ఏమి అంటే, ప్రజలారా ప్రతి ఒక్కరు కూడా నెలలో ఒక్కరోజు మీ పిల్లలను కూడా తీసుకొచ్చి ఈ గోశాలను సందర్శించండి. పిల్లలకు కూడా ఇక్కడ చాలా బాగా ఉంటుంది. ఈ గోశాలను సందర్శించడం అనేది చాలా మంచి కార్యక్రమం. సో ప్రజలందరూ కూడా శిష్యులు తీసుకోండి. అట్లాగే శమీ వృక్షం ఉంది. ఆ శమీ వృక్షానికి కూడా అమ్మవారికి చెట్టుకు పూజ చేయండి. జమ్మి చెట్టు అంటాం మనము. సో విజయానికి చిహ్నము. సో అందరూ కూడా కట్ చేయాలి అది చాలా మంచిగా ఉంది. సో అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకునేసి మనకు ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణము, పక్కన వెంకటేశ్వర స్వామి గోశాల ఉంది. సో మీరు గోశాలకు వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా చేసుకోవచ్చు. మీ పిల్లల్ని తీసుకొచ్చి గోవులు ఎలా ఉంటాయి అనేది కూడా మీరు చూపించండి. ఎందుకంటే బయట తిరిగే గోవులు వేరు, అవి దాంట్లో పర్యవేక్షణ లేదు కాబట్టి ఇక్కడ పర్యవేక్షణలో ఉన్న గోవులు చూడడానికి చిన్న ఆవులు చాలా బాగా ముద్దుగా ఉంటాయి. పిల్లల్ని తీసుకొస్తే చాలా బాగా మంచిగా వాళ్ళకి తెలుస్తుంది, ఆవుల గురించి కూడా తెలుస్తుంది. అలాగే మీరు కూడా సందర్శించి ఆ గోమాత ఆశీస్సులు పొందాలని అందరినీ కోరుకుంటున్నాము. జై గోమాత, జై జై గోమాత. అలాగే అనునిత్యం మాకు ఏకే న్యూస్ మా శివరాం గారు చాలా బాగా మా సంబంధించిన కార్యక్రమాలు, గోశాలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా ఆయన తరచూ మా టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. ఆయనకు మా గోశాల తరపున, హైందవ సమాజం తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. గోమాత ఆశీస్సులు ఆయనకు, ఆయన కుటుంబానికి ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై గోమాత. జై గోమాత. గోమాత ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ శివశక్తి పుల్లారెడ్డి, పొద్దుటూరు. అలాగే ఇక్కడ అంతా కూడా చూస్తుంటాం. అట్లాగే అన్ని చోట్ల కూడా గోశాలను సందర్శించండి భక్తులారా. మీ దగ్గరలో ఉన్న గోశాలను సందర్శించి మీ పిల్లలకు కూడా గోశాలను తీసుకెళ్ళి చూపించి మీ చేతనైనంత ధాన్యం కావచ్చు, గడ్డి కావచ్చు, ఏదైనా కానీ ఇవ్వండి. లేదు అలా ఇవ్వలేని వాళ్ళు ధన రూపేణా కూడా మీరు ఆర్థిక సహాయం చేయొచ్చు. సో గోశాల నిర్వహణ చాలా ఖర్చుతో కూడుకున్న విషయము. సో కాబట్టి అందరూ కూడా మీ వంతు మీరు సహాయం చేయొచ్చు. అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ఏదో ఒక గోశాలకు నెలకు ఒక 100 రూపాయలైనా సరే మీరు డొనేట్ చేసే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ అవసరం లేదండి. ప్రతి ఒక్క హైందవ సమాజంలోని వ్యక్తులు ఒక్కరు ఒక 100 రూపాయలు ఇచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. అలాగే హిందూ సంఘాలకు, హైందవ సంఘాలకు కూడా ఒక 100 రూపాయలు ఇవ్వడానికి, మీ సరౌండింగ్ ఉన్న హైందవ సంఘాలకు కూడా ఇచ్చేదానికి ప్లాన్ చేయండి. జై గోమాత.